కనిపించే కూలర్ మరియు బాటిల్ కూలర్ మరియు దాని భాగాలను తనిఖీ చేయడం మరియు సర్వీసింగ్ చేయడం పార్ట్ 2. నమస్తే, నా పేరు సత్య. ఈ రోజు సెషన్కి మీ అందరికీ నేను స్వాగతిస్తున్నాను. పార్ట్ 1లో మనం కూలర్ యొక్క భాగాలను తనిఖీ చేయడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం బాటిల్ కూలర్లు మరియు కనిపించే కూలర్లను ఎలా సర్వీస్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలరు బాటిల్ కూలర్ సర్వీస్, కనిపించే కూలర్ సర్వీస్. ఇప్పుడు ఈ సెషన్ చేయడానికి అవసరమైన పరికరాలు, పదార్థాలు మరియు సాధనాలను పరిశీలిద్దాం. ఈ వీడియోలోని పార్ట్ 1 నుండి అవసరమైన సాధనాలు, పరికరాలు మరియు మెటీరియల్ల జాబితా మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి మనం నేరుగా విధానాన్ని పరిశీలిద్దాం. టాస్క్ 1, కూలర్ బాహ్య భాగాల యొక్క సర్వీస్. ముందుగా బాటిల్ కూలర్ ఆన్ చేయబడితే మీరు దాన్ని ఆపివేసి దాన్ని అన్ప్లగ్ చేయాలి. తర్వాత బాటిల్ కూలర్ను శుభ్రమైన పనిచేయదగిన ప్రాంతానికి తరలించి లోపల నిల్వ ఉన్న ఏవైనా ఆహార పదార్థాలను బయటకు తీయండి. ఏదైనా పేరుకుపోయిన మంచు పూర్తిగా కరిగి ఆరిపోయే వరకు యూనిట్ని ఆపివేయండి. 10 నుండి 30 నిమిషాల వరకు వేచి ఉండండి. మొత్తం నీరు పూర్తిగా బయటకు వెళ్ళిందని నిర్ధారించుకోండి. నీరు మొత్తం ఖాళీ అయ్యిందని మీరు నిర్ధారించుకున్న తర్వాత పొడిగుడ్డతో బాటిల్ కూలర్ యొక్క బయటి భాగాన్ని శుభ్రం చేయడం ద్వారా ప్రారంభించండి. తరువాత ఒక కంటైనర్లో కొద్దిగా వెచ్చని నీటిని సిద్ధం చేయండి. బనియన్ మెటీరియల్తో తయారు చేసినటువంటి మెత్తని గుడ్డ ముక్కను తీసుకొని దానిని గోరువెచ్చని నీటిలో ముంచి బాటిల్ కూలర్కు 4 వైపులా అలాగే దాని మూతని మెల్లగా తుడవండి. అన్ని ధూళి తొలగించబడే వరకు పై విధానాన్ని అనేకసార్లు పునరావృతం చేయండి. మీరు బాటిల్ కూలర్ను పూర్తిగా శుభ్రం చేసిన తరువాత బాహ్య ఉపరితలాలను ఆరబెట్టడానికి మరొక శుభ్రమైన పొడి వస్త్రాన్ని పట్టుకోండి. గీతలు పదలకుండా ఉండడానికి బాహ్య భాగాన్ని పొడిగా ఉన్నప్పుడు రుద్దవద్దు. చివరిగా పూర్తి టచ్ కోసం బాటిల్ కూలర్ యొక్క బాహ్య శరీరానికి సిలికాన్ లేదా మైనపు పాలిష్ యొక్క తేలికపాటి పొరను వర్తించండి. ఇది శుభ్రం చేయడమే కాకుండా కొత్తదిగా కనిపించేలా చక్కని మెరుపును కూడా ఇస్తుంది. గమనిక: యూనిట్ వెలుపల శుభ్రం చేయడానికి ఎప్పుడూ వేడి నీటిని ఉపయోగించొద్దు. భారీ డిటర్జెంట్లను ఉపయోగించవద్దు, ఎందుకంటే దాని రక్షణకు హానికరమైన పెయింట్ గ్రాఫ్ను తగ్గిస్తుంది. స్టీల్లోని విభాగానికి ప్రత్యేక శ్రద్ధ వహించండి. కూలర్ యొక్క అంతర్గత భాగాల సర్వీసింగ్. బాహ్య శరీరాన్ని శుభ్రపరచడం పూర్తయిన తర్వాత పవర్ స్విచ్ ఆఫ్ అవుతుందని నిర్ధారించుకోండి. కూలర్ లోపలి క్యాబినెట్ నుండి ఏదైనా నీటిని తీసివేయడానికి పొడి వస్త్రాన్ని ఉపయోగించడం ద్వారా ప్రారంభించండి. తరువాత నీటిలో ముంచిన శుభ్రమైన గుడ్డను తీసుకొని కూలర్ లోపలి భాగాన్ని తుడవండి. పూర్తిగా శుభ్రపరచడం కోసం లోపలి భాగాన్ని తుడవడానికి తేలికపాటి సబ్బు ద్రావణంలో ముంచిన గుడ్డను ఉపయోగించండి. చెడు వాసనలను తొలగించడానికి సబ్బు నీటిలో ఒక చుక్క వెనిగర్ జోడించండి. అదేవిధంగా తలుపు లోపలి లైనర్ను సబ్బు ద్రావణంతో శుభ్రం చేయండి. లోపలి కంపార్ట్మెంట్ మరియు తలుపు లోపలి లైనింగ్ రెండింటి నుండి అన్ని ధూళి తొలగించబడే వరకు దీన్ని 2 లేదా 3 సార్లు పునరావృతం చేయండి. లోపలి కంపార్ట్మెంట్ను పుష్కలంగా నీటితో శుభ్రం చేసుకోండి. డ్రైన్ పైపులో ఏవైనా అడ్డంకులు ఉన్నాయా అని తనిఖీ చేయండి. అవసరమైతే దాన్ని శుభ్రం చేయండి. చివరిగా శుభ్రమైన పొడి వస్త్రాన్ని ఉపయోగించి లోపలి కంపార్ట్మెంట్ మరియు లోపలి డోర్ లైనర్ యొక్క అన్ని ప్రాంతాలను ఆరబెట్టండి. సర్వీస్ డోర్, బాటిల్ మూత, కనిపించే కూలర్. కూలర్ యొక్క తలుపును శాంతంగా తెరవండి. తలుపు రబ్బరు పట్టీని నిశితంగా పరిశీలించండి. దాని అమరికపై ప్రత్యేక శ్రద్ధ చూపడం మరియు 4 మూలల్లో ఏదైనా నష్టం జరగకుండా చూడడం. డోర్ని మూసివేయడం ద్వారా మరియు రబ్బరు పట్టీ మరియు సీలింగ్ ప్రాంతం మధ్య ఫీలర్ గేజ్ని ఉపయోగించడం ద్వారా డోర్ రబ్బరు పట్టీ యొక్క సీలింగ్ సామర్థ్యాన్ని పరీక్షించండి. బాటిల్ కూలర్ బాడీతో డోర్ ఎంతవరకు సమలేఖనం చేస్తుందో తనిఖీ చేయండి. డోర్ హార్డ్వేర్ను తనిఖీ చేయడానికి తలుపును తీసివేయండి. ప్రతిదీ సరిగ్గా సమలేఖనం చేయబడిందని నిర్ధారించుకోండి. గొళ్ళెం ద్రవ పదార్థం మరియు అవసరమైన మరమ్మతులు చేయండి. ఇందులో కీలు అసెంబ్లీని సర్దుబాటు చేయడం లేదా పూర్తిగా భర్తీ చేయడం వంటివి ఉంటాయి. తలుపును మళ్ళీ అటాచ్ చేయండి. గొళ్ళెం మరియు కీలు అసెంబ్లీని గట్టిగా భద్రపరిచేలా చూసుకోండి. చివరగా అనేకసార్లు తెరవడం మరియు మూసివేయడం ద్వారా తలుపు యొక్క అమరిక మరియు కదలిక సౌలభ్యాన్ని పరీక్షించండి. బాహ్య వ్యవస్థ యొక్క సర్వీసింగ్.
కంప్రెసర్ మరియు కండెన్సర్ను వాక్యూమ్ క్లీనర్తో శుభ్రం చేయండి. ప్రధానంగా నాజిల్ మరియు బ్రష్ అటాచ్మెంట్తో ఉంటుంది. వాక్యూమ్ క్లీనర్ అన్ని ప్రాంతాలకు చేరుకోలేకపోతే కండెన్సర్ కోసం చక్కటి బ్రష్ను ఉపయోగించండి. చెత్తను పట్టుకోవడానికి కింద గుడ్డ లేదా కాగితాన్ని ఉంచండి. కాయిల్ నుండి దుమ్ము, ధూళి మరియు నూనె వంటి అన్ని మలినాలు తొలగించాలని నిర్ధారించుకోండి. ఏదైనా నష్టం లేదా బెండింగ్ కోసం అల్యూమినియం రెక్కలను తనిఖీ చేయండి. ఎయిర్ ఫ్లక్స్ని అనుకూలపరుస్తుంది. ఇది చేయడంలో సహాయపడే అసలైన స్థితిని పునరుద్ధరించడానికి ఏదైనా దెబ్బతిన్న రెక్కలను కండెన్సర్ పిన్ దువ్వెనతో నిటారుగా చేయండి. ఫ్యాన్ లేదా ఫ్రేమ్కు సురక్షితంగా జోడించబడిందని నిర్ధారించుకోండి. లూబ్రికేషన్ మరియు ఎండ్ ప్లే కోసం ఫ్యాన్ మోటార్ బేరింగ్ని తనిఖీ చేయండి. స్టాండర్డ్ లూబ్రికేషన్ ఉపయోగించి ఫ్యాన్ బేరింగ్ను లూబ్రికేట్ చేయండి మరియు ఫ్యాన్ మోటార్ను లూబ్రికేట్ చేయడానికి రిఫ్రిజిరేషన్ ఆయిల్ని ఉపయోగించవద్దు. కండెన్సింగ్ యూనిట్ నుండి ఏదైనా వైబ్రేషన్ శబ్దం కోసం చూడండి మరియు ఏవైనా వదులుగా ఉండే అడ్డంకులు మరియు నాళాలు, అలాగే ఫ్యాన్ మరియు మోటార్ వైబ్రేషన్ కోసం తనిఖీ చేయండి. ఎలక్ట్రికల్ వైరింగ్ మరియు భాగాలను తనిఖీ చేయండి. సర్వీస్ చేయండి. గమనిక: దిగువ సెషన్ చేస్తున్నప్పుడు భద్రత కోసం రబ్బరు బూట్లు ధరించండి. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో పనిచేస్తున్నప్పుడు విద్యుత్ సరఫరా స్థిరంగా ఉందని నిర్ధారించుకోండి. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజీని పరీక్షించడానికి వోల్టమీటర్ ఉపయోగించండి. యూనిట్పై పవర్ మరియు వోల్టేజ్ను మళ్లీ కొలవండి. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ నడుస్తున్న వోల్టేజ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. సాధారణంగా సుమారు 5 వోల్ట్లు ఉండాలి. 10 వోల్ట్ల వ్యత్యాసం సమస్యను సూచిస్తుంది. ఓవర్లోడ్ కోసం కంప్రెసర్ను తనిఖీ చేయండి. గోడ అవుట్లెట్లోని మోటార్ వైండింగ్ మరియు వైరింగ్ని తనిఖీ చేయండి. కంప్రెసర్ మోటార్కు పవర్ చేరుతుందని ధృవీకరించండి. మోటారు కంప్రెసర్ నుండి అన్ని వైరింగ్లను డిస్కనెక్ట్ చేయండి. ఈ విధంగా మోటార్ కంప్రెసర్పై మాన్యువల్ ప్రారంభ పరీక్షను నిర్వహించండి. చూపిన విధంగా కంప్రెసర్ బాడీకి గ్రౌండ్ క్లిప్ను అటాచ్ చేయండి మరియు తదనుగుణంగా ఇతర లీడ్లను కనెక్ట్ చేయండి. రన్ సర్క్యూట్ను మూసివేయడానికి మాన్యువల్ స్విచ్ను నొక్కండి, ఆపై స్టార్ట్ సర్క్యూట్తో నొక్కండి. కంప్రెసర్ యొక్క ప్రారంభ మరియు రన్నింగ్ను అనుసరించడానికి మాన్యువల్ స్విచ్ను ఉపయోగించండి. సరైన ఆపరేషన్ను గమనించండి. స్టార్ట్ సర్క్యూట్ను తెరవడానికి 2 సెకండ్ల తర్వాత మాన్యువల్ స్విచ్ను ఎత్తండి లేదా విడుదల చేయండి. సమస్యలు కొనసాగితే బాహ్య సర్క్యూట్ సమస్య పరిష్కరించాలి. అదనంగా వివరించిన విధంగా మాన్యువల్ పిన్ కార్డ్తో ఎవాపరేటర్ మరియు కండెన్సర్ ఫ్యాన్ మోటార్లను పరీక్షించండి. సిఫార్సు చేయబడిన సేవా విధానాలను అనుసరించి ప్రారంభ రిలే, ఓవర్లోడ్ ప్రొటెక్టర్ మరియు థర్మోస్టాట్ను పరిశీలించండి. చివరిగా యూనిట్ దాని పనితీరును అంచనా వేయడానికి ప్రారంభించండి. కంప్రెసర్ యొక్క సాధారణ రన్ మరియు స్టార్ట్ టెర్మినల్స్తో సహా క్లిప్ గ్రౌండింగ్తో సముచితంగా అన్ని కనెక్షన్లు సరిగ్గా చేయబడ్డాయి. సర్వీస్ ప్రాసెస్లో భాగంగా స్టార్ట్ మరియు రన్ ఫంక్షన్లను పరీక్షించడానికి మాన్యువల్ని స్విచ్ ఉపయోగించండి. గమనిక: విద్యుత్ కనెక్షన్లు శుభ్రంగా మరియు గట్టిగా ఉండాలి. వదులుగా లేదా మురికిగా ఉంటే అవి వేడెక్కుతాయి. ఈ వేడెక్కడం వల్ల కనెక్షన్ రంగు మారుతుంది. సర్వీసింగ్ కోసం ఇన్స్టాల్ చేయబడిన యూనిట్ యొక్క నేమ్ ప్లేట్ లేదా మాన్యువల్లో ఇవ్వబడిన ఎల్లప్పుడూ సర్క్యూట్ రేఖాచిత్రాన్ని చూడండి. టాస్క్ 4: షీట్ మెటల్ భాగాలు మరియు కాంపోనెంట్లను శుభ్రం చేయండి. ముందుగా యూనిట్ దాని పవర్ సోర్స్ నుండి డిస్కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. తరువాత షీట్ మెటల్ తయారు చేయబడిన బాహ్య శరీరాన్ని తుడిచివేయడానికి శుభ్రమైన వస్త్రం యొక్క భాగాన్ని తీసుకోండి. మొండి ధూళి కణాలు ఉంటే వాటిని పూర్తిగా తొలగించినట్లు నిర్ధారించుకోవడానికి బదులుగా తడిగా ఉన్న గుడ్డను ఉపయోగించండి. యూనిట్ యొక్క తలుపు తెరిచి లోపలి నుండి మెటల్ లేదా ప్లాస్టిక్తో చేసిన అల్మారాలు లేదా ర్యాక్లకు జాగ్రత్తగా తొలగించండి. ఈ షెల్ఫ్లు లేదా ర్యాక్లను పంపు నీటి కింద కడగాలి. కడిగిన తర్వాత వాతావరణ గాలిలో పొడిగా ఉండేలా వాటిని వదిలివేయండి. దీని తర్వాత క్యాబినెట్ లోపలి ఉపరితలం శుభ్రం చేయాలి. పొడి గుడ్డ ముక్కతో ప్రారంభించండి మరియు పూర్తిగా శుభ్రంగా ఉండేలా వెచ్చగా ఉండే తడిగుడ్డను ఉపయోగించండి. కండెన్సర్ లేదా ఆవిరిపోరేటర్ రెక్కల గట్టి ప్రదేశాలలో చిక్కుకున్న దుమ్ము లేదా ధూళిని తొలగించడానికి వాక్యూమ్ క్లీనర్ అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. గమనిక: బలవంతంగా ఉష్ణ ప్రసరణ, ఫిండ్ రకం కండెన్సర్ మరియు ఆవిరిపోరేటర్ ఉన్న యూనిట్లపై ఉప పని వర్తిస్తుంది. అంతర్గత క్యాబినెట్ను శుభ్రపరిచేటప్పుడు వెచ్చని నీటిని 1 చుక్క వెనిగర్ జోడించండి.
శుభ్రమైన వృధా అయిన మెత్తని గుడ్డను గోరువెచ్చని నీటిలో వెనిగర్ ద్రావణంలో ముంచి శుభ్రపరచడానికి బయటకు తీయండి. ఈ పద్ధతి క్యాబినెట్ లోపల వాసనను తొలగించడానికి సహాయపడుతుంది. శుభ్రపరిచే ప్రక్రియను నిర్వహించేటప్పుడు చేతి తొడుగులు ధరించండి. ప్రాక్టికల్ డెమో ఇమేజ్ అవసరం. ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ చెక్లకు వెళ్ళడం ద్వారా ఇన్పుట్ వోల్టేజ్ను టోమ్ టెస్టర్తో కొలవడం ద్వారా ప్రారంభించండి. ఇది కార్యాచరణ పరిధిలోకి వస్తుందని నిర్ధారించండి. గమనిక: యూనిట్ వోల్టేజ్ స్టెబిలైజర్ కలిగి ఉంటే అవుట్పుట్ వోల్టేజ్ తనిఖీ చేయండి. ఈ పనిని నిర్వహిస్తున్నప్పుడు యూనిట్ తప్పనిసరిగా విద్యుత్ సరఫరా నుండి డిస్కనెక్ట్ చేయబడాలి. క్యాబినెట్కు వ్యతిరేకంగా ఉన్న డోర్ రబ్బరు పట్టీ యొక్క సీల్ గాలి చొరబడకుండా ఉండేలా తనిఖీ చేయాలి. ఫ్యాన్ మోటార్ ఎండ్లో ఏదైనా ప్లే ఉంటే తనిఖీ చేయాలి మరియు ఇవి సరిదిద్దాలి. స్పిరిట్ లెవెల్ మీటర్ని ఉపయోగించి యూనిట్ లెవెల్నెస్ని ధృవీకరించండి. దాని కాళ్ళు లేదా ఆముదపు చక్రాలు చదునైన ఉపరితలంపై సరిగ్గా అమర్చబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. అదనంగా అన్ని బోల్ట్లు, నట్లు మరియు స్క్రూలు, ముఖ్యంగా ఫ్యాన్ మోటార్ మరియు కంప్రెసర్ ఫ్యాన్ని పట్టుకున్నవి సురక్షితంగా బిగించబడి ఉన్నాయని నిర్ధారించుకోండి. ఈ ప్రాథమిక తనిఖీల తర్వాత యూనిట్ని తిరిగి ఆన్ చేయండి. తలుపు తెరిచినప్పుడు అది ఆన్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి క్యాబినెట్ లైట్ను గమనించండి. యూనిట్లో ఏవైనా వైబ్రేషన్ల కోసం తనిఖీ చేయండి. ఏదైనా కనుగొనబడితే కారణాన్ని గుర్తించి దాన్ని సరిదిద్దండి. సమస్యను సూచించే ఏవైనా అసాధారణ శబ్దాల కోసం జాగ్రత్తగా వినండి. మీకు ఏవైనా ఎదురైతే ఈ శబ్దాల మూలాన్ని గుర్తించి సమస్యను పరిష్కరించండి. థర్మోస్టాట్ను పరీక్షించడానికి దాని నియంత్రణ నాబ్ను పూర్తిగా వ్యతిరేక దిశలో తిప్పండి మరియు కంప్రెసర్ మరియు ఫ్యాన్ మోటార్ ఆఫ్ అవుతుందో లేదో గమనించండి. 3 నిమిషాలు వేచి ఉన్న తరువాత నాబ్ను సవ్య దిశలో కొద్దిగా తిప్పండి మరియు కంప్రెసర్ మరియు ఫ్యాన్ మోటార్ పునఃప్రారంభించబడేలా చూడండి. పూర్తయిన తర్వాత యూనిట్ను ఆపివేసి మళ్ళీ విద్యుత్ సరఫరా నుండి డిస్కనెక్ట్ చేయండి. చివరగా అన్ని టెర్మినల్ క్లిప్లు సురక్షితంగా సంపర్కంలో ఉన్నాయని నిర్ధారిస్తూ వైరింగ్ కనెక్షన్లు ఏవైనా వదులుగా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. లోపభూయిష్ట అరిగిపోయిన భాగాలు, స్పేర్లను భర్తీ చేయండి. గమనిక: సబ్ టాస్క్లను నిర్వహించే ముందు ఒక భాగం భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే లోపాన్ని స్పష్టంగా నిర్ధారించడం చాలా అవసరం. లోపభూయిష్టమైన లేదా అరిగిపోయిన ఏవైనా భాగాలు లేదా విడి భాగాలను గుర్తించడం మరియు భర్తీ చేయడం ద్వారా ప్రారంభించండి. ఉదాహరణకు, మౌంట్ బోల్టులు, గింజలు లేదా దుస్తులను ఉతికే యంత్రాలు ఉపయోగించలేనివి లేదా అరిగిపోయినవిగా గుర్తించబడితే వాటిని భర్తీ చేయాలి. అదేవిధంగా వైర్లు లేదా టెర్మినల్స్తో వదులుగా ఉన్న కనెక్షన్లను కలిగి ఉన్న ఏవైనా టెర్మినల్ క్లిప్లను కొత్త వాటి కోసం మార్పిడి చేయాలి. క్యాబినెట్ లైట్లో ఫ్యూజ్డ్ ఫిలమెంట్ ఉన్నట్లు కనుగొనబడితే దానిని కూడా భర్తీ చేయాలి. డ్రైన్ వాటర్ లైన్లో ఏదైనా నష్టం లేదా కింక్స్ ఉంటే దాన్ని కూడా భర్తీ చేయడం అవసరం. లోపభూయిష్ట షాఫ్ట్ ఎండ్ ప్లేతో మోటార్ కనుగొనబడితే ఫ్యాన్ మోటార్ బేరింగ్లలో ఫైబర్ వాషర్లను భర్తీ చేయండి. విరిగిన లేదా పగుళ్ళు ఉన్న ఏదైనా ఫ్యాన్ బ్లేడ్లను మార్పిడి చేయాలి. అలాగే రిలే, ఓవర్లోడ్, ప్రొటెక్టర్ లేదా కెపాసిటర్లు వంటి ఏదైనా కంప్రెసర్ విడిభాగాలు లోపభూయిష్టంగా లేదా బలహీనంగా ఉన్నట్లు గుర్తించబడితే వాటిని భర్తీ చేయాలి. డోర్ రబ్బర్ పట్టీ అరిగిపోయినట్లు కనిపిస్తే దానిని కూడా మార్చడం అవసరం. తరువాత యాంత్రిక భాగాలను ద్రవ పదార్థం చేయడం ముఖ్యం. ఫ్యాన్ మోటార్ల బేరింగ్లు చమురు రంధ్రాలు ఉన్నట్లయితే వాటిని లూబ్రికేట్ చేయడానికి ఆయిల్ క్యాన్ని ఉపయోగించండి. తక్కువ శీతలీకరణ లేదా శీతలీకరణ లేకపోవడం వంటి ఏవైనా లోపాలు కనిపించినట్లయితే రిఫ్రిజరాంట్ ట్యూబ్లలో లీక్లను తనిఖీ చేయండి. సబ్బుతో కొద్ది మొత్తంలో నీటిని కలపడం ద్వారా సబ్బు ద్రావణాన్ని సిద్ధం చేయండి. ఈ ద్రావణాన్ని స్పాంజిని ఉపయోగించి రిఫ్రిజరాంట్ ట్యూబ్ల బ్రేస్డ్ జాయింట్లకు వర్తించండి మరియు ఏవైనా లీక్లు ఉన్నాయా అని తనిఖీ చేయండి. ఒక లీక్ కనుగొనబడితే దాన్ని వెంటనే సరిదిద్దాలి. షీట్ మెటల్ భాగాలకు పెయింట్ చేయండి. యూనిట్ యొక్క షీట్ మెటల్ భాగాలకు తుప్పు ఏర్పడడం లేదా పెయింట్ ఒలిచిన ప్రదేశాల కోసం జాగ్రత్తగా తనిఖీ చేయడం అవసరం. గుర్తించిన తర్వాత ఆ ప్రాంతాలను సరిపోలే రంగు పెయింట్ ఎనామిల్తో మళ్ళీ పెయింట్ చేయాలి మరియు గాలిలో సహజంగా ఆరబెట్టడానికి అనుమతించాలి. చివరిగా యూనిట్ పనితీరును మళ్ళీ తనిఖీ చేయండి మరియు ప్రతిదీ సరిగ్గా పనిచేస్తుందని నిర్ధారించడానికి పారామితులను రికార్డ్ చేయండి. యూనిట్కు విద్యుత్ సరఫరాకు మళ్ళీ కనెక్ట్ చేయండి మరియు దానిలోని ఉష్ణోగ్రతలను రికార్డ్ చేయడానికి ఏర్పాటు చేయండి.
యూనిట్ని ఆన్ చేసి ఎలాంటి సమస్యలు లేకుండా రీస్టార్ట్ అయ్యేలా చూసుకోండి. సమయాన్ని పర్యవేక్షించడం ప్రారంభించడం మరియు రికార్డు షీట్లో వివరాలను పూరించడం ప్రారంభించండి. అన్ని పరిశీలనలు ఖచ్చితంగా నమోదు చేయబడిందని నిర్ధారించుకోండి. మనం సెషన్ ముగింపుకు వచ్చాము. అందువల్ల మనం బాటిల్ కూలర్ మరియు కనిపించే కూలర్ సర్వీస్ చేయడం నేర్చుకున్నాం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన ఉంటుందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ సెషన్ చేయండి. ధన్యవాదాలు.